శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు PSLV-C-29 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్తో ఇస్రో 6 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో రాకెట్ ప్రయోగానికి రెడీ అయ్యింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు PSLV-C-29 రాకెట్ను ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేశారు ఇస్రో అధికారులు. ఒకటవ లాంచ్ ప్యాడ్ నుండి జరిగే ఈ ప్రయోగానికి సోమవారం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రయోగానికి 59 గంటల ముందే శాస్త్రవేత్తలు ఎయిర్పోర్ట్లను పరిశీలిస్తున్నారు. ఈ రాకెట్ ప్రయోగం పూర్తిగా భారతదేశానికి కమర్షియల్ ప్రయోగంగా ఉపయోగపడుతుంది. సింగపూర్కు చెందిన 629 కిలోల బరువున్న 6 ఉపగ్రహాలను PSLV-C-29 నింగిలోకి మోసుకువెళ్లే రాకెట్ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగిస్తున్నారు. కౌంట్ డౌన్ జరిగే సమయంలో శాస్త్రవేత్తలు రాకెట్లోని 2 దశల్లో ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇంధనం నింపి రాకెట్లోని అన్ని భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇవాళ సాయంత్రం 6 గంటలకు PSLV రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్తో సింగపూర్కు చెందిన 400 కిలోల బరువుగల టెలియోస్ 1, 123 కిలోల వెలాక్స్ 1, 13 కిలోల వెలాక్స్ 2, 78 కిలోల కెన్రిడ్జ్ 1, 3.5 కిలోల గలాసియా, 12 కిలోల అథినోక్సాట్ 1 ఇలా మొత్తం 629 కిలోల బరువుగల 6 ఉపగ్రహాలను 550 కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. సింగపూర్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని తిలకించేందుకు ఈ రోజు షార్కు వస్తున్నారు.